ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గుడివాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 6.77 కోట్లతో నిర్మించబోతున్న కేవీ నూతన సెమీ ఇండక్టర్ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులు కూటమి నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుడివాడ నియోజకవర్గానికి 3 ఇండోర్ విద్యుత్ కేంద్రాలు మంజూరు అయ్యాయని వెల్లడించారు. త్వరలోనే మరో 2 కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ప్రజలు ముఖ్యంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాలను మంజూరు చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడైనా కానీ చెత్తతో నిండిపోయి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి గుడివాడలో ఒక్క చెత్త పుట్ట కూడా లేకుండా దీంట్లో ఎక్కడైనా కానీ అవన్నీ చోట్ల కూడా బెంచీలు వేయించి కూర్చోగలిగే పరిస్థితులకు వచ్చాం. అంతకుముందు నడవని కూడా నడవగలిగే వాళ్ళం కాదు. ఆ ప్లేస్ టైలరింగ్ స్ట్రీట్ పక్కన ఉంటుంది, మనకి వెళ్తే తెలిసింది. అలాగే ఇలా అనేక రకాలు ఉన్నాయి. రోడ్లు వేసుకున్నాను తెలుస్తుంది గుడివాడ రోడ్లు ఎంత పెద్దగా అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కార్ల స్టాండ్ రోడ్డు చూస్తే ఎంత పెద్దగా ఉంది. అది ఆర్డీఓ ఆఫీస్ రోడ్డు ఎదురుగుండ రోడ్డు ఎంత పెద్దగా ఉంది. రోడ్డు ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయని చెప్పేసి మనకు అప్పుడే తెలిసిపోతుంది రోడ్లు వేయడం మొదలెట్టినప్పుడు. అలాంటివన్నీ చేయగలుగుతున్నాం అంటే నిజంగా ప్రతి ఒక్కరం కలిసి పని చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు మనందరికి కూడా ఈ మెయిన్ రోడ్డు మాత్రం నా కోరిక ఉంది, అది జరగబోతుంది. అతి త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా చెప్పగలని చెప్తాను. ఎండ్ టు ఎండ్ రోడ్డు విత్ డ్రైనేజ్, విత్ సెంట్రల్ లైటింగ్ అండ్ విత్ సైడ్ లైటింగ్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ మానేశారు, బట్ ప్యూర్ లైటింగ్ బేసికల్ అద్భుతమైన లైటింగ్ వేసుకుని. అదే కాకుండా మనకి విశాలంగా ఉండే రోడ్డు మీరు చూస్తే ఆ రోజు అబ్బా గుడివాడ చేంజ్ అయింది రా, నేను కూడా ఆనందపడతానని చెప్పి నిజంగా జనం ధన్యమైనట్టు. నేను వచ్చిన కానీ నేను చెప్తానన్నా ఫస్ట్ నుంచి ఏం చేంజ్ కాదు. అధికారుల్లోనూ ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంటే మేమున్నాం, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు అధికారులందరికీ ఏ అరాచకాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కానీ ప్రజల సమస్యలు సాల్వ్ చేస్తానికే మనమైనా వెళ్తున్నాం. వాళ్ళు అదే కోణంలో ఈజీగా పని చేయగలుగుతున్నారు. మనందరితో కూడా కూర్చొని పని చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఆర్డీఓ గారు చూస్తుంటే మనకు లక్కీ బేసికల్. ఆయన మున్సిపల్ కమిషనర్ కింద చేశాడు. కొంత ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా మొత్తం తెలుసు. అలాగే కరెక్ట్గా ఆయన శాఖ ఆర్డీఓకి బదిలీ అవ్వగానే ఆయన చేంజ్ డిఫరెంట్గా ఉంది. బేసికల్ చాలా చక్కగా ఏ అవసరం వచ్చినా కానీ ముందుకు వచ్చి ఇది ఎలా చేయొచ్చు అనే దాంట్లో కూడా ఆయన సలహాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక మన డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పుకుంటే నిజంగా అందరికీ ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనగానే ఇక్కడంతా ఏదో పని చేయడం, ఏదో కష్టాలు. ఎందుకంటే ఒక 2 నిమిషాలు ఫ్యాన్ పోయిందని మనం తట్టుకోలేం ఎండాకాలం. అలా ఈ కోపం ఎవరి మీద వస్తే అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద వస్తుంది. మా మామగారు కూడా ఎస్సీ కింద రిటైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సో అప్పుడు కూడా చూసేవాళ్ళం. మా పిల్లలు అయ్యేసరికి ఆయన ఇంకా వర్కింగ్లోనే ఉన్నారు. ఆయన పడే కష్టాలు కూడా అప్పుడు కూడా దగ్గరగా చూడలేదు. అలాంటి కోపాలు వచ్చే దీంట్లోంచి ఇంత ప్రశంసలు అందుకునే స్థాయికి గుడివాడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే చాలా గ్రేట్ అని తెలుసుకున్నాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలా మొన్న తుఫాన్లో చూసుకుంటే ఎంత హార్డ్ వర్కింగ్, ఎంత బాగా చేశారు.